నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగర ప్రధాన విషయాలు చూద్దాం. వరద వస్తే ముప్పు, గత పాలకుల తప్పు, పారాది కాజ్వే వేలాది మందికి తిప్పలు, గత ప్రభుత్వ తప్పిదాలతో ఆంధ్ర ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై వేగవతి నది వద్ద ఉన్న పారాది వంతెనపై ప్రయాణికులు కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఒడిశా, రాయగడ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కి చెందిన వేల వాహనాలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి. ఇటీవల కురిసిన వర్షం కాజ్వేని ముంచెత్తడంతో మరామతులకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటిష్ కాలం నాటి పారాది వంతెన శిథిల వ్యవస్థకు చేరడంతో తెదేపా ప్రభుత్వ హయాంలో 2018లో 11.50 కోట్లు మంజూరు చేయగా మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు భూమి పూజ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. 4 ఏళ్ల క్రితం పాత వంతెన కుంగిపోయింది. అప్పుడు పనులు చేయలేదు. ప్రణాళిక లేకుండా 1.20 కోట్లతో కాజ్వే అప్రోచ్ను రహదారి నిర్మించారు. అది చిన్నపాటి వరదకే కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. వంతెన లేదా కల్వర్టు నిర్మించే ముందు నదిలో ప్రవహించే లెక్కించే అంచనాలు రూపొందించాలి. పారాది కాజ్వే విషయంలో ప్రమాణాలు పాటించలేదు. లోతట్టుగా నిర్మించడం, పైపులు నీటి పరిమాణానికి తగినవి వాడకపోవడంతో కొట్టుకుపోయింది. స్లాబ్ కలవట్టు నిర్మించాల్సి ఉన్న గత ప్రభుత్వం అప్పట్లో పట్టించుకోలేదు. వంతెన కుంగిపోయినప్పుడు భారీ వాహనాలను రామభద్రపురం నుంచి తెరలం, ఆకులకట్ట, పినపెంకి మీదుగా బొబ్బులు మళ్లించారు. రాయగడ వాహనాలను పార్వతీపురం నుంచి పాలకొండ మీదుగా మళ్లించారు. రహదారుల సామర్థ్యానికి మించి వాహనాలు వెళ్లడంతో అన్ని గోతులమయంగా మారే. వరుస కథనాలతో ఎమ్మెల్యే బేబీనైనా అసెంబ్లీలో ప్రస్తావించగా ఆయా మార్గాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది. గత ఏడాది జూన్, ఆగస్టు నెలలో వచ్చిన వరదలతో కాజ్వే కొట్టుకుపోయి వేల వాహనాలు నిలిచిపోయాయి. ఈ లోపాలపై వరుస కథనాలు ఇచ్చిన పెద్ద పైపులు అమర్చలేదు. బొబ్బులి పారిశ్రామిక వాడంలో పరిశ్రమల యజమానుల నుంచి అప్పటి నేతలు కాజ్వే పేరుతో అనధికారికంగా కొంత మొత్తాలు వసూలు చేశారు. అవి ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతం 13 కోట్లతో వంతెన పనులు జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయ్యే వరకు కాజ్వేనే దిక్కు అన్నట్టుగా ప్రధాన మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత ప్రభుత్వ తప్పిదాలతో అయితే మాత్రం పారాది వంతెనతో తిప్పలైతే మాత్రం వాహన చోదలకి తప్పడం లేదు అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే బొబ్బిలి నియోజకవర్గంలో ప్రధానమైన వంతెన పారాది వంతెన. దీనికి వైజాగ్ నుండి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాయగడ ఇక్కడ భారీ నుంచి అతి భారీ వాహనాలన్నీ కూడా ఈ కాజ్వే నుంచి ఈ వంతెనపై నుండే రావాలి. అయితే ఇది బ్రిటిష్ కాలంలోని పురాతన వంతెన కాబట్టి దీన్ని శిథిల వ్యవస్థ కూడా రావడంతో గత ప్రభుత్వం చాలా తప్పుదలు చేయడంతో పూర్తిగా పట్టించకపోవడం అనేది పూర్తిగా వదిలేసింది. దానితో భారీ వాహనాలు, అతి భారీ వాహనాలన్నీ కూడాను మన రోడ్ ఇక్కడ ఇతర గ్రామాల నుంచి మళ్లించడం జరిగింది. దీనివల్ల పూర్తిగా గ్రామాల్లోని యొక్క రోడ్లన్నీ కూడా శిథిల వ్యవస్థకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో గత ప్రభుత్వం అయితే కాజ్వే యొక్క నిర్మించడం జరిగింది. కానీ అతి ప్రభావంతో రావడంతో అది కూడా కొట్టుకుపోవడంతో చాలా వరకు అయితే మాత్రం బొబ్బుల ప్రజానీయానికి అయితే మాత్రం ఇబ్బందులు ఎక్కట్లయితే తప్పడం లేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న బొబ్బులి శాసనసభ్యులు బేబీనైనా చొరవ తీసుకుని అసెంబ్లీలో ప్రస్తావించి వీటికి కావలసిన పూర్తిగా నిర్మాణానికి అయితే మాత్రం నిధులు కూడా మంజూరు చేసి ఇప్పుడు సర్వేగంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనివల్ల ఎప్పుడు జరుగుతాయో దీన్ని పూర్తిగా కొత్త వంతెన ఇక్కడ శంకుస్థాపన అయితే చేశారు. పనులు కూడా ప్రారంభించారు. ఇది పూర్తయితే కానీ ప్రజల యొక్క ఇబ్బందులు ఎక్కట్లు తప్పడం లేదు అన్నట్టుగా ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక విజయనగర ప్రధాన విషయం మనం చూద్దాం. కృత్రిమ కొరత, కర్షకులకు కొలత, ఎరువుల కోసం తప్పని ఏతనంటూ అవసరానికి మించి కొనుగోలు, అక్రమ నిల్వలతో జిల్లా వ్యాప్తంగా యూరియా కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఎరువు అందని రైతులకు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. తొలి విడతగా ఎకరానికి 50 కిలోలు చొప్పున యూరియా వేశారు. రెండో విడతలో 25 కిలోలు చొప్పున అవసరమైన సరుకు లేదు. వినియోగం పెరగడం, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు అధికంగా సరుకు తీసుకుపోవడం, ప్రైవేటు వర్తకులు అక్రమంగా నిల్వ చేయడం వల్ల కొంత ఏర్పడింది కొరత. ఖరీఫ్లో 2.20 లక్షల ఎకరాలకు విస్తీర్ణంలో వరకు 3 దఫాలుగా ఎకరానికి 100 కిలోలు యూరియా వేస్తారు. 25,000 ఎకరాల మొక్కజొన్న సాగులో ఎకరానికి 3 విడతలుగా 100, 5,575 ఎకరాలకు పత్తి పంట సాగులో ఎకరానికి 150 కిలోలు యూరియా వాడతారు. ఈ సీజన్లో సెప్టెంబర్ నెలాఖరు వరకు జిల్లాకు 32,000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం. గత ఏడాది 30,000 మెట్రిక్ టన్నులు ఎరువు విక్రయం జరిగింది. ఈ ఏడాదిలో 27,506 మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది. రైతు సేవా కేంద్రాల్లో 100 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు వర్తకుల వద్ద 80 మెట్రిక్ టన్నులు, సొసైటీలో మరో 20 మెట్రిక్ టన్నుల సరుకు అయితే నిల్వ ఉంది. జిల్లాలో ఎరువుల కొరత లేదు. కృత్రిమ కొరత సృష్టించే అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ నెల 15లో అవసరమైన సరుకు రానుంది. రైతులు ఆందోళన చెందవద్దు, అందరికీ ఎరువులు అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు
విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కృత్రిమ కొరత, కర్షకులు కలతారంటే ఎరువుల కోసం తప్పని యాతన గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. యూరియా కోసం అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇక్కట్లో పడుతూ ఉన్నారు. యూరియా దొరక చాలా వరకు గందరగోళానికి కూడా గురవుతున్నట్టయితే కథనాల్లో వరుస చూస్తూనే ఉన్నాం. అయితే ఇక సకాలంలోని కృత్రిమంగా చాలా వరకు అయితే రాజకీయ నాయకుల యొక్క అన్నదండలతో కొంత స్టాక్ ఉంచుకోవడం, తర్వాత ప్రైవేటు యొక్క దళారులు అయితే మాత్రం అధిక ధరలో అమ్మడం, ఇవంతా కూడా విజిలెన్స్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ఈ రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా వరకు అయితే మాత్రం చేయవాటం చూపిస్తూ ఉన్నారు. కొరత అయితే మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. కలెక్టర్ అయితే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం మెట్రిక్ టన్నులు అయితే సరఫరా చేయడానికి సిద్ధంగా చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు. సరిపడినంత యూరియా అయితే తీసుకువస్తున్నాం అన్నట్టుగా అధికారులు అయితే వెలువడిస్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధానమైన చూద్దాం. మంజూరు 53, పూర్తి 3. ఇది ఎంపీ ల్యాడ్స్ పన్నులు ప్రగతి అంటూ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ కింద కేంద్రం ఒక్కో ఎంపీకి ఏడాదికి 5 కోట్లు విడుదల చేస్తుంది. 5 ఏళ్ల పదవీ కాలంలో 25 కోట్లు సమస్యల పరిష్కారం అయ్యే ప్రజాపయోగ పనులను వినియోగించే వెసులుబాటు కల్పించింది. పనుల మంజూరులో జాప్యం వల్ల వాటి ఫలాలు జిల్లా వాసులు సకాలంలో అందలేకపోతూ ఉన్నారు. విజయనగరం ఎంపీ కలిసి టప్పలాడి ఎన్నికై 14 నెలలుగా గడిచింది. తొలి ఏడాది కేంద్రం 5 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు తన పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో 3.26 కోట్లు విలువైన 53 పనులు మంజూరు చేశారు. ఎంపీ తన పర్యటనలో ప్రజాప్రతినిధులతో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారానికి ఈ నిధులు ఇస్తారు. కలెక్టర్ ఆమోద ముద్ర వేస్తారు. ఎంపీ కలిసి టీం మంజూరు చేసిన 53 పనులు ఇప్పటికి 3 పూర్తయ్యాయి. ఇంకా 10 పనులు జిల్లా పరిపాలనాధికారి ఆమోదించాల్సి ఉంది. పంచాయతీరాజ్, పురపాలక, R&B, గ్రామీణ తాగునీటి సరఫరా, విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణలోనే అధిక పనులు జరుగుతూ ఉన్నాయి. ఎంపీ ల్యాడ్స్ విధులతో మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. విజయనగరం గోసా ఆసుపత్రిలో లిఫ్ట్ నిర్మాణ పునాదానికి 26.50 లక్షలు మంజూరు చేశారు. ఇక్కడ 20 మంది రోగులు గరిష్ట పరిమితులు లిఫ్ట్ నిర్మాణానికి మరో 32 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను ఇంజనీరింగ్ అధికారులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. నెల్లిమర్ల మండలం జరజాపు పేట గ్రంథాలయ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేశారు. బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండల కేంద్రాల్లో 6వ ప్లాంట్లు మంజూరు చేశారు. మిగిలినవన్నీ 5 లక్షల లోపే. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయా పనులు పర్యవేక్షించి ఇంజనీరింగ్ అధికారులు నీరసంగా పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తూ ఉన్నాయి. ఎంపీ తన పదవీ కాలంలో 25 కోట్లు వినియోగించుకోకపోతే ఆ తర్వాత ఎంపికైన సభ్యుడికి మంజూరైన నిధులతో వీటిని కలుపుతారు. ఎంపీ ల్యాడ్స్ పనుల్లో జాప్యం చేయకుండా వేగవంతం పూర్తి చేయాలి. మంజూరు చేసిన పనులు ప్రయోగాత్మక పర్యవేక్షణ అధికారులతో సమావేశమవుతా ఇంజనీరింగ్ అధికారులతో పనులు పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. నిధులకు ఇబ్బంది లేనందున గుత్తేదారు జాప్యం చేయకుండా పనులు పూర్తి చేయాలి అన్నట్టుగా విజయనగరం ఎంపీ కలిసి అప్పలాడైతే మాత్రం చెప్తూ ఉన్నారు. పారాతలో 4 లక్షలతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్డు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక పార్లమెంటు యొక్క అభివృద్ధి కోసం, స్థానిక అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ కింద ప్రతి సంవత్సరానికి 5 కోట్లు అంటే అతను పదవీ కాలం 5 సంవత్సరాలు ఇస్తారు 25 కోట్ల రూపాయలు అయితే మాత్రము పూర్తిగా ప్రజలకు ఉపయోగపడిన ప్రజోపయోగానికి అయితే మాత్రం ఇక్కడ విడుదల అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గతంలో చూసాం ప్రతి ఒక్క ఎంపీ కూడా అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎంపీ నుండి వస్తున్న పథకాల నుంచి ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లోనికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, స్థానిక ప్రజానీకం, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న ఎంపీని కలిసి వాళ్ళ గ్రామానికి తాగునీరు, సాగునీరు, పూర్తిగా పట్టణ అభివృద్ధికి ఏ విధంగా ఆ యొక్క నిధులు ఏ విధంగా ఉపయోగించుకోవాలని కూడా పరిస్థితి కూడా చాలా వరకు తెలియదు. ఇలాంటి ఒక సిమెంట్ రోడ్లు అవనియండి, తాగునీరు గురించి అవనియండి, బస్ స్టాండ్ గురించి అవనియండి, ఆర్ఓ ప్లాంట్ అవనియండి, ఏ విధంగా సరే గ్రంథాలయం గురించి అవనియండి, మన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ ప్రతిపాదనలు ఎంపీ దగ్గర తీసుకుని వెళ్ళి ఎంపీ దగ్గర ప్రతిపాదించిన తర్వాత అక్కడ ఉన్న అధికారి కలెక్టర్ యొక్క దృష్టిలో పెట్టి శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మాత్రము ఈ నిధులన్నీ సక్రమంగా పూర్తి చేయకపోతే మాత్రము తర్వాత వచ్చిన ఎంపీ నీడ్స్ కింద అయితే మాత్రం వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సకాలంలో 25 కోట్ల రూపాయలని సక్రమంగా వినియోగించగలిగితే మాత్రం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ సక్రమంగా వాళ్ళ యొక్క నిధులను ఉపయోగించగలిగితే ఖచ్చితంగా ప్రజల యొక్క ఉపయోగానికి తన యొక్క ఎంపీ నుండి వచ్చిన నిధుల నుంచి పట్టణ అభివృద్ధి కానీ గ్రామీణ అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటే ఒక బస్ స్టాండ్ బాగోలేదు, లేకపోతే ఒక గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ బాగోలేదు, కాలువలు బాగోలేదు, అలాంటివన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఎంపీ నిధుల నుంచి వస్తాయని తెలుసు. కానీ అక్కడ వెళ్ళి ఒక గ్రంథాలయం గురించి కానీ
ఏ విధంగా అయినా సరే నిధులు తెచ్చుకోవచ్చు అనే విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడాను తెలియకపోవడంతో చాలా వరకు నిధులంతా కూడాను నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్లో అయితే మాత్రం చాలా అలసత్వం వహిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో నేను మమేకమవుతా. ఖచ్చితంగా నాకు ఇచ్చిన నిధులన్నీ కూడాను ఖచ్చితంగా వాడుకొని ప్రజలకు ఉపయోగకరమైనవి, ప్రజలకి యొక్క ఏ విధంగా అయితే మాత్రము బస్ స్టాండ్ విషయంలో కానీ, ఆర్ఓ ప్లాంట్లు కానీ, రోడ్ల విషయంలో కానీ ఏ విధంగా నేను సహకారం చేయాలో అన్ని విధాలుగా సంపూర్ణంగా ఆ నిధులు ఉపయోగించుకుంటామని అన్నట్టుగా ఇక్కడ ఎంపీ కలిసి అప్పలేడు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.